అందరికీ నమస్కారం అండి. ఒక మంచి హెల్తీ మెంతికూర పచ్చి బఠానీల పలావ్ తయారీ విధానాన్ని చూపిస్తానండి. కావలసిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లు హోల్ గరం మసాలాలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా వేగుతున్న దానిలో 20 నిమిషాల ముందు నానబెట్టిన మెంతుల్ని 1 టేబుల్ స్పూన్వి నీళ్లు లేకుండా వేసి ఒక 3 to 4 సెకండ్లు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలో 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసి ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దానిలో నేను ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. జీడిపప్పును కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 3 టమాటోలు ముక్కలుగా తరిగినవి వేసి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తే నాకు మోటివేషన్ వస్తుందండి. అలానే ఒక లైక్ కూడా ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్లు ధనియా జీరా కసూరి మేతి పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి టమాటాలని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిలో ఒక పెద్ద బంచ్ మెంతికూరను శుభ్రంగా కడిగి ఆకులన్నిటినీ తీసి వాటిని కట్ చేసి చిన్న చిన్నగా ఈ టమాటా ఉల్లిపాయల్లో వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన దానిలో 1 కప్పు పచ్చి బఠానీలను కూడా వేసి వాటిని కూడా మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే నేను 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసి కలిపేశానండి. దానిలో నానబెట్టిన బాస్మతి బియ్యం ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. వాటిని కూడా నీళ్ళు లేకుండా వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 3 గ్లాసులు వేడి నీళ్ళు పోసుకొని కలిపి ఉప్పు చూసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే మంచి పొడిపొడిలాడి మంచి మెంతికూర మెంతులు వేగిన వాసనతో మంచి హెల్తీ 1 పాట్ మెంతి పలావ్ రెడీ అయిపోయిందండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 5 నిమిషాల పాటు కదలకుండా ఉంచితే మంచి గుమగుమలాడే మెంతి పులావ్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి దానికి కాంబినేషన్గా బేబీ పొటాటో కుర్మా రాయితతో తింటే ఉందండి ఆహా అనుకోవాలి. ఈ హెల్దీ మెంతి పులావ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.